ప్రభాస్ హీరోగా నటిస్తున్న ది రాజా సాబ్ మొదటి సింగిల్ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు మారుతి చేసిన ఒక్క మాట వివాదానికి కారణమైంది. సినిమా చూశాక మీరు కాలర్ లేపేది అవసరం లేకుండా పోతుంది, దానికి మించి అనుభవం ఉంటుంది అని అన్న మాటలను కొందరు జూనియర్ ఎన్టీఆర్ సిగ్నేచర్ కాలర్ జెస్చర్ ను టార్గెట్ చేసినట్టు భావించారు. సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రెండ్ మొదలవ్వగానే మారుతి వెంటనే స్పందించి హృదయపూర్వక క్షమాపణ చెప్పారు. ఎవరు మనసు నొప్పించాలని అనుకోలేదు, మాటలు తప్పుగా అర్థమైతే నిజంగా చింతిస్తున్నా. ఎన్టీఆర్ గారిపై, ఆయన అభిమానులపై నాకు అపార గౌరవం ఉంది, ఎవరిని పోల్చే ఉద్దేశం అయితే అసలుకే లేదు అని మారుతి స్పష్టం చేశారు. ఈ క్షమాపణ తర్వాత వివాదం చల్లారింది. ఇప్పుడు టీం మళ్ళీ సినిమా ప్రమోషన్లపై ఫోకస్ పెట్టింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ హారర్ కామెడీలో మాలవిక మోహన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ హీరోయిన్స్, సంజయ్ దత్ విలన్ గా, సంగీతం తమన్, సినిమాటోగ్రఫీ కార్తిక్ పలానిగా ఉన్నారు. మరి ది రాజా సాబ్ 2026 జనవరి 9వ తారీఖున సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ విషయంపై ఇప్పటికైతే వివాదం ముగిసింది. మళ్ళీ హైప్ మొదలయ్యే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.